ఈరోజు మన పిడి రంగయ్య సార్ కళ్యాణం కాన్స్టిట్యూషన్కి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినారు. ఈరోజు అవతల మన తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దందారులు వచ్చినారు. కానీ ఈరోజు మన పిడి రంగయ్య సారు చాలా సౌమ్యుడు. ఈరోజు చిన్న చిన్నగా పెద్ద ముసిల తేడా లేకున్నట్లు పక్కకు పిలిచి వచ్చినటువంటి క్యాండిడేట్ ఈరోజు చాలా ఉత్తముడు పిడి రంగయ్య సారు. గతంలో మాకు ఎమ్మెల్యేగా ఎంతోమంది వచ్చినారు, కానీ ఇటువంటి సౌమ్యుడు మనకు ఎప్పుడు కళ్యాణదుర్గంలో రాలేదు. కాబట్టి మనము కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు రంగయ్య సారు చాలా మన కళ్యాణదుర్గం తాలూకు ఎంపీగా వచ్చి సమన్వయ కార్యకర్తకు వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఈరోజు మన కళ్యాణదుర్గం తాలూకులో 70 బోర్లు వేస్తే 68 బోర్లు నీళ్లు పడినవి. కానీ ఈరోజు మంచి మంచి రోడ్లు అవన్నీ చేశారు. లాస్ట్లో కొద్దిగా టైం ఉన్నప్పుడు కానీ ఈరోజు ఆయన ఏదో ఎమ్మెల్యే సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం వచ్చినారు. మన అధికారంలో ఉన్నప్పుడు టెండర్ వర్క్ చూసి కాలువ నీళ్ళు కానీ ఆయనకే టెండర్ వర్క్ ఇచ్చింటే ఆయనకి టికెట్ ఇస్తారని చెప్పేసి ఆయన ఆ కాలువ కానీ మబ్బు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ కానీ డబ్బులు పెట్టి ఆయన ఢిల్లీ చేసి ఈరోజు కాలువ నేను త్వరగా చేపిస్తాను, నేను కాలు తీపిస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఈరోజు ఆయన వెనకంటే ఉండే వాళ్ళంతా మొత్తం కూలీలు తీసుకొని పోతున్నారు. ఆయన అంటే ఉండే వాళ్ళంతా కాంట్రాక్ట్ కింద పని చేస్తారన్న వాళ్ళే కనబడుతున్నారు. కానీ మన కళ్యాణదుర్గం కాన్స్టిట్యూషన్లో ఎవరో కానీ ఆయన మెచ్చిపోయేటువంటి వాళ్ళు లేకపోతే ఎవరూ లేరు. కూలి పెట్టుకొని పిలుచుకొని పోయి ఈరోజు ప్రచారం చేస్తారు. ప్రజలారా గమనించండి, ఈరోజు తలారంగ సార్ కావాలి మనకు. తలారంగ సార్ మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తాడు. ఆయన మనము అత్యధిక మెజార్టీతో గెలిపించి రంగయ్యని మనం ఎమ్మెల్యే చేసుకొని మన సీఎంని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకొని మనము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ముందుంచుకొని మనము తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై రంగయ్య.